హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎడ్యునేన్ కెరీర్ గైడెన్స్ అండ్ జోష్ ఇన్నోవేషన్స్. ఏపీ నీట్ యూజీ 2026 సంబంధించిన అప్డేట్ అయితే ఉందండి. సో దాని గురించి పూర్తి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చూద్దాం. సో ఈ వీడియోని చూస్తూ ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా పక్కన ఉన్న బెల్ ఐకాన్ కనుక మీరు ప్రెస్ చేసినట్టయితే మాకు సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ మీ వరకు అయితే వస్తుందండి. ఎన్టీఆర్ హెల్త్ సైన్స్ ఆధ్వర్యంలో మనకి జూలై 31 నుంచి ఎంబీఏ, బీడీఎస్, నర్సింగ్ కౌన్సిలింగ్ సంబంధించిన పూర్తి ఏర్పాట్లు అయితే కంప్లీట్ అయినాయండి. సో దాని గురించి ఒకసారి డీటెయిల్స్ చూద్దాం. సో ఈ నీట్ యూజీ కౌన్సిలింగ్లో మనకి ఎంతమంది అపీడ్ అయినారంటే 60,186 మంది అయితే మనకి అపీడ్ అయినారండి. సో ఎంతమంది క్వాలిఫై అయ్యారు అందులో అంటే 32,221 మంది అయితే మనకి క్వాలిఫై అయినారు. సో అందులో మనకి టోటల్ ఎంబీబీఎస్ సీట్లు ఎన్ని ఉన్నాయంటే 7,515 ఎంబీఎస్ సీట్లు అయితే ఉన్నాయండి. సో అందులో మనకి 18 గవర్నమెంట్ కాలేజెస్ అయితే ఉన్నాయి. ఆ కాలేజెస్లో మనకి 3,565 సీట్స్ అయితే ఫిల్ అయినాయండి. సో అలానే మనం ప్రైవేట్ కాలేజెస్ తీసుకున్నట్టయితే 20 ప్రైవేట్ కాలేజెస్ అయితే ఉన్నాయండి. సో అందులో సీట్స్ వచ్చేసి 3,950 సీట్స్ అయితే. సో ఇప్పుడు ఈ నీట్ యూజీకి సంబంధించిన కౌన్సిలింగ్ పైప్ లైన్ అయితే ఒకసారి చూద్దామండి. సో ఫస్ట్ ఎన్టీఏ నుంచి మనకి రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేస్తారనమాట. రిజల్ట్స్ అనౌన్స్ చేసిన తర్వాత నేషనల్ మెడికల్ కౌన్సిలింగ్ NMCకి డేటా అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. సో దాని నుంచి మనకి ఎంసీసీకి వెళ్తుంది అనమాట. ఎంసీసీలో 15% ఆల్ ఇండియా కోటా అయితే ఉంటుందండి. సో ఫోర్త్ వచ్చేసి స్టేట్ కోటా 85% అయితే ఉంటుంది. సో ఇంకొకటి ఏంటంటే ఎంసీసీ రూల్ అనేది ఇప్పుడు కొంచెం చేంజ్ అయిందండి 2026న. సో ఆ చేంజ్ ఏంటంటే, సో మనం ఆన్లైన్ కౌన్సిలింగ్ అటెండ్ అయినప్పుడు మనకి సీట్ వచ్చిందండి. సో సీట్ వచ్చిన తర్వాత ఆ సీట్ మనకు నచ్చకపోతే మనం సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సిన అవసరం అయితే ఉండదన్నమాట. సెకండ్ ఫేజ్ కి అటెండ్ అవ్వచ్చు. సో ఇప్పుడు ఈ నీట్ యూజీ 2026 కౌన్సిలింగ్ సంబంధించిన డాక్యుమెంట్ లిస్ట్ అయితే ఒకసారి మనం చూసుకుందామండి. సో ఫస్ట్ వచ్చేసి మనకి నీట్ ర్యాంక్ కార్డ్ అనేది కంపల్సరీ ఉండాలి. దాని తర్వాత అడ్మిట్ కార్డ్ కూడా ఉండాలండి మనతో. థర్డ్ వచ్చేసి మార్క్స్ మెమో కూడా మన దగ్గర ఉండాలి. సో ఫోర్త్ వచ్చేసి మనకి స్టడీ అండ్ రెసిడెన్షియల్ సర్టిఫికేట్ కూడా మన దగ్గర ఉండాలి. సో ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి క్యాస్ట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. సిక్స్త్ పాయింట్ వచ్చేసి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా మన దగ్గర ఉండాలి. సో ఇదైతే మీరు ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఈ 6 డాక్యుమెంట్స్ అనేది మన దగ్గర కౌన్సిలింగ్కి వెళ్ళే కన్నా ముందు మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఈ ఆల్ డాక్యుమెంట్స్ అనేది మీరు ముందుగానే స్కాన్ చేసి ఒక పీడిఎఫ్లో అయితే పెట్టుకోండి. సో ఇదండి ఏపీ నీట్ యూజీ 2026 కౌన్సిలింగ్ షెడ్యూల్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. తప్పకుండా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.